వెల్కమ్ టు TG5 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. డాక్టర్ ఎస్ చంద్రమౌళి గురువర్యులకు ఘన స్మృత్యాంజలి. ఒడిషా నుంచి హైదరాబాద్ కు గంజాయి స్మగ్లింగ్, 3 అరెస్ట్. షాబాద్ లో భూ వివాదం, భూమి కబ్జా యత్నం చేశారంటూ మార్కెట్ కమిటీ చైర్మన్ పై ఆరోపణలు. మిర్యాలగూడలో పోలీసుల మెగా నాకాబందీ, 150 వాహనాలపై కేసులు. ఖమ్మంలో 32 లక్షల విలువైన బంగారం, వెండి స్వాధీనం. వరంగల్ జిల్లా నర్సంపేటలో బ్రహ్మశ్రీ డాక్టర్ ఎస్ చంద్రమౌళి గురువర్యుల స్మృత్యాంజలి కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించారు. శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం ఆధ్వర్యంలో గురువర్యుల చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన సమాజానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సింగిరికొండ మాధవ శంకర్ గుప్తా, డాక్టర్ ఎస్ చంద్రమౌళి గురువర్యులు చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని, వారి ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గురుస్వాములు, పట్టణ ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం, నర్సంపేట శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం యొక్క గురువర్యులు బ్రహ్మశ్రీ చంద్రమౌళీశ్వర శర్మ, వెంకటేష్ శర్మ గారి యొక్క శిష్య బృందం, శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి సేవా చారిటబుల్ ట్రస్ట్ ఈరోజు మరి బ్రహ్మశ్రీ చంద్రమౌళీశ్వర శర్మ గురువర్యుల యొక్క స్మృత్యాంజలి కార్యక్రమాన్ని మా యొక్క దేవాలయం అధ్యక్షులు సైఫా సురేష్ గారు, కార్యదర్శి కమలాకర్ రెడ్డి గారు, కోశాధికారి రవీందర్ గారు, అదేవిధంగా మా పెద్దలు చంద్రశేఖర్ గారు, సదానందం గారు, గురుస్వాములు అయినటువంటి సంజయరావు గారు, బాబురావు గారు, అదే మిగతా గురుస్వాములు అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. భక్తులందరికీ కూడా నమస్సుమాంజలు. మన నర్సంపేట అయ్యప్ప స్వామి దేవాలయ పూజా విధాన రూపశిల్పి అయినటువంటి గురువర్యులు వెంకటేష్ శర్మ గారి యొక్క తండ్రి అయినటువంటి బ్రహ్మశ్రీ చంద్రమౌళీశ్వర శర్మ గారి యొక్క ఈ యొక్క స్మృత్యాంజలి కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. బ్రహ్మశ్రీ చంద్రమౌళీశ్వర శర్మ గారు తెలుగు రాష్ట్రాలకు అయ్యప్ప స్వామి నామ సంకీర్తనను చాటి చెప్పి వేలాది మంది శిష్యులను అయ్యప్ప స్వామి భక్తులుగా తీర్చిదిద్ది, అదేవిధంగా ఒక చక్కని మార్గదర్శకానికి అయ్యప్ప స్వామి భక్తులకు ఇచ్చి ప్రతి దేవాలయంలో ఏ విధంగా పూజలు నిర్వహించాలనేటువంటి ఆలోచన విధానాన్ని పూర్తి స్థాయిలో తెలియజేసి అయ్యప్ప స్వామి చరిత్రను ఘనంగా చాటినటువంటి మహానుభావుడైనటువంటి బ్రహ్మశ్రీ చంద్రమౌళీశ్వర శర్మ గారు లేకపోవడం బాధాకరం, దురదృష్టకరమైనటువంటి విషయం. వారి యొక్క సేవలు అయ్యప్ప స్వామి భక్తులకు చేసినటువంటి సేవలు మరువలేనటువంటి, మరి అటువంటి మహానుభావుడు శిష్యులుగా మేమందరం ఉండడం మా అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఏ లోకాలో ఉన్న వారి యొక్క ఆశీస్సులు మా అందరిపైన ఉండాలని, వారు మాకు మార్గదర్శకుడై వారి యొక్క ఆలోచన విధానాన్ని అయ్యప్ప నామ సంకీర్తనను మా యొక్క ఆలయ కమిటీ ద్వారా పూర్తి స్థాయిలో ముందుకు తీసుకుపోతామని, వారి ఆత్మకు శాంతి కలగాలని, మరి ఈరోజు వారి జ్ఞాపకార్థంగా మా యొక్క గొప్పగా నిర్వహించేటువంటి భజన మండలి వారి చేత అయ్యప్ప స్వామి నామ సంకీర్తన కార్యక్రమాన్ని స్మృత్యాంజలి భాగంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మరి సుమారు 1200 మందికి సరిపోయే విధంగా నర్సంపేటలో మహాన్నదాన కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. కాబట్టి ఎంతోమంది భక్తులందరూ కూడా ప్రియమైనటువంటి గురువర్యులు బ్రహ్మశ్రీ చంద్రమౌళీశ్వర శర్మ గారి యొక్క లోటు వారి లేని లోటు మాకు స్పష్టంగా ఉన్నది. అయినప్పటికీ వారి ఆశీస్సులతోటి వారి సంకల్పాన్ని మేమందరం కూడా చిత్తశుద్ధితో నెరవేర్చడానికి ముందుకు వెళ్తామని మీ యొక్క మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాను. స్వామి శరణం, అయ్యప్ప శరణం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు భారీ దెబ్బ కొట్టారు. ఒడిషా నుంచి హైదరాబాద్ కు ప్రత్యేకంగా రూపొందించిన రహస్య అరల్లో దాచిపెట్టి తరలిస్తున్న 34.5 కిలోల ఎండిన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిర్వహించిన తనిఖీల్లో 3 నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు గంజాయితో పాటు బొలెరో వాహనం, 2 సెల్ ఫోన్లను సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 17 లక్షలు ఉంటుందని అధికారులు
వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు పరారీలో ఉండగా అతని కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు లేదా 1908 టోల్ ఫ్రీ నంబర్ కు సమాచారం అందించాలని అమీన్పూర్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున మాకు అందిన నమ్మకమైన సమాచారం మేరకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 4 వద్ద కొంతమంది వ్యక్తులు మల్కాన్గిరి ఒరిస్సా రాష్ట్రం నుంచి ఎండు గంజాయిని మహారాష్ట్రలోని సోలాపూర్కు సప్లై చేస్తున్నారనే సమాచారం మీద వారు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 4 మీదుగా వెళ్తున్నారనే సమాచారంతో అక్కడ వెహికల్ చెకింగ్ నిర్వహిస్తున్న మాకు ఒక బొలెరో పికప్ వెహికల్ ఓడి 30A774 నెంబర్ గల మహేంద్ర బొలెరో పికప్ వెహికల్లో ఇద్దరు వ్యక్తులు పోలీస్ వారిని చూసి పారిపోయే ప్రయత్నం చేస్తుండగా వెహికల్ ఆపి మేము ఆ వెహికల్లో చెక్ చేస్తే దాంట్లో ఫిష్కి సంబంధించిన కొన్ని బాక్సెస్ ఉన్నాయి. దాంట్లో అడుగున ఒక 34.5 కేజీల ఎండు గంజాయి దాచి వారు మల్కాన్గిరి ఒరిస్సా రాష్ట్రం నుంచి సోలాపూర్కు తరలిస్తున్నట్టు తెలిసింది. వారిని అదుపులో తీసుకొని వాళ్ళని విచారిస్తే వారు ఒరిస్సా రాష్ట్రం మల్కాన్గిరికి చెందిన సుఖ్దేవ్ అనే అతను వీరిని ఎంగేజ్ చేసుకున్నట్టు, వీరు సోలాపూర్ రీచ్ అయిన తర్వాత సుఖ్దేవ్కి సమాచారం అందిస్తే తాను అక్కడ ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయాలనే విషయం తెలుపుతానని, ఇది భద్రంగా సోలాపూర్కి సప్లై చేయవలసిందిగా దానికి గాను 50,000 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా ఇవ్వడం జరిగింది. వీరిని అదుపులో తీసుకొని ఆ సుఖ్దేవ్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాం. దీనిలో కుత్బుల్లాపూర్ SOT టీమ్ డీసీపీ శోభన్ కుమార్ సార్ అండ్ అడిషనల్ డీసీపీ కిషోర్ ప్రసాద్ సార్ అండ్ SOT ఇన్స్పెక్టర్ గారు అండ్ ఎస్ఐ గారు మరియు శేర్లింగంపల్లి డీసీపీ చింతమనేని శ్రీనివాస్ సార్, అడిషనల్ డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి సార్ అండ్ ఏసీపీ ఆర్సీపురం CHY శ్రీనివాస్ సార్ యొక్క ఆదేశాల మేరకు ఈ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. దీనిలో పట్టుబడిన ఇద్దరిని ప్రస్తుతం రిమాండ్కు తరలించడం జరుగుతుంది. సీజ్ చేసిన 34.5 కేజీల ఎండు గంజాయిని, మహేంద్ర పికప్ వెహికల్ని మరియు వారి దగ్గర నుండి 2 సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. ఆ సెల్ ఫోన్లని విశ్లేషించి ఫర్దర్గా ఇంకెవరున్నారు దీని వెనకాల అనేవి ట్రేస్ చేయడం జరుగుతుంది. ఒరిస్సా నుంచి బయలుదేరి వయా భద్రాచలం ఫారెస్ట్, ఖమ్మం, వరంగల్ మీదుగా మన ఓఆర్ఆర్ తీసుకోవడం జరిగింది. దానికి కారణం ఏమన్నా అడిగితే నేషనల్ హైవే మీద పోలీస్ చెకింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము ఈ రూట్లో సప్లై చేయడానికి ఈ రూట్ ఎంచుకున్నామని చెప్తున్నారు. దానిలో భాగంగా మాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఓఆర్ఆర్ పైననే వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. వీరి మీద ప్రస్తుతానికైతే ఎటువంటి కేసులు ఇక్కడ మన రాష్ట్రంలో లేవు. ఒరిస్సా తర్వాత మహారాష్ట్రలో ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా ఈ 2026 జనవరి నుంచి అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో ఇప్పటి వరకు 10 కేసులు నమోదు చేయడం జరిగింది. దీనిలో భాగంగా 22 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది. ప్రస్తుతం వీరి దగ్గర నుంచి సీజ్ చేసిన 34.5 కేజీల గంజాయితో పాటు వీరిపై సెక్షన్ 8C రెడ్ విత్ 20 క్లాస్ B, క్లాస్ 2, క్లాస్ C అండ్ 27A అండ్ 29 NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం ఏట్ల ఎర్రవల్లి గ్రామంలో భూ వివాదం తీవ్ర కలకలం రేపుతోంది. 2022లో చట్టబద్ధంగా కొనుగోలు చేసిన 3.04 ఎకరాల భూమిని సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పీసరి సురేందర్ రెడ్డి కబ్జా చేసేందుకు ప్రయత్నించారని హైదరాబాద్ కు చెందిన బాధితులు ఈగ కార్తిక్ రెడ్డి, విజయలక్ష్మి, జనార్దన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో పలువురితో కలిసి భూమిలోకి ప్రవేశించి వందలాది కడీలు ధ్వంసం చేయడంతో పాటు సీసీ కెమెరాలను పగలగొట్టారని వారు మీడియా ఎదుట వెల్లడించారు. ఈ ఘటనలో తమకు సుమారు 10 లక్షల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై షాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా 11 మందిపై కేసు నమోదైనట్లు తెలిపారు. తమకు ప్రాణ ఆస్తి రక్షణ కల్పించి భూమిని పరిరక్షించేలా ప్రభుత్వం, పోలీసు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేశారు.
సో నీకున్న ల్యాండ్ ఎక్కడంటే రంగారెడ్డి డిస్ట్రిక్ట్ షాబాద్ మండల్ ఏట్లరేవల్లి విలేజ్. సో నా టోటల్ ల్యాండ్ ఎక్స్టెంట్ వచ్చేసేమో 3.4 గుంటాస్. సో వాటి యొక్క సర్వే నెంబర్ వచ్చేసేమో 188 ఫస్ట్ ఆ బై 1 ఎకర్ 2 గుంటాస్, 199 బై 1 ఎకర్ 21 గుంటాస్, 183 బై ఫస్ట్ ఆ బై 2 బై 2 13 గుంటాస్, ఇంకోటి 183 బై ఆ 2 బై 1 బై 1 8 గుంటాస్. టోటల్ ల్యాండ్ వచ్చేసి 3.4 గుంటాస్. సో అది వచ్చేసి ల్యాండ్ వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే దేవరంపల్లి టు ఏట్లరేవల్లి విలేజ్. ఆ రోడ్కే ఉంటుంది మనకి. బీరప్ప టెంపుల్ పక్కనే ఉంటుంది. సో మా ల్యాండ్ హిస్టరీ కూడా వచ్చేసేమో ఫస్ట్ వచ్చేసేమో పట్టాదారు వచ్చేసి ఇస్మాయిల్ ఖాన్. దాని తర్వాత ఇస్మాయిల్ ఖాన్ నుంచి వాళ్ళ అబ్బాయి అయూబ్ ఖాన్, వాళ్ళ అబ్బాయి నుంచి వాళ్ళ వైఫ్ అంటే అయూబ్ ఖాన్ వైఫ్ జకియా పర్వీన్కి వచ్చింది. జకియా పర్వీన్ నుంచి పీసరి మనోహర్ రెడ్డి కొన్నారు. పీసరి మనోహర్ రెడ్డి నుంచి మేము కొనుగోలు చేసాం. 2022లో కొన్నాం. సో నేను మా వైఫ్ అండ్ ఫాదర్ పేరు మీద ఉంటారు. సో మమ్మల్ని ఇబ్బంది ఏం చేస్తున్నారంటే పీసరి సురేందర్ రెడ్డి వచ్చేసి ఈ ల్యాండ్ ఆయన కొన్నది ఇక్కడ కాదు, ఇక్కడ కూడా కాదు, అది ఎక్కడో పైన ఉంటుంది ల్యాండ్. సో వేరే దాంట్లో ఉంటుంది. సో వచ్చి మా దాంట్లోకి వస్తుంది, రెస్పాన్స్ చేస్తున్నారు. మేము ఫిబ్రవరిలోనే కడీలు వేసాం. కడీలు వేసి మొత్తం అంతా నీట్గా చేసాం. రాళ్ళు అవన్నీ తీసేసి మొత్తం అంతా నీట్గా ఫెన్సింగ్ వేసుకున్నాం. ఆ వీడియోస్ ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో ఉంది, ప్రూఫ్ ఉంది, ఫొటోస్ ఉంది, అన్నీ ఉన్నాయి మనకి. సో 29th నైట్ వచ్చేసి వాళ్ళు ఏం చేశారంటే మొత్తం 500 కడీస్ మొత్తం అన్ని వాళ్ళు కొట్టేశారు. సీసీ కెమెరాస్ డ్యామేజ్ చేశారు. మొత్తం బోర్ పైపులు వాళ్ళు కొట్టారు. ఒక 8 to 10 lakhs డ్యామేజ్ అయింది. ఇదిగోండి ఫోటోస్. కెమెరాలు చేసింది కూడా ఎవరంటే పీసరి సురేందర్ రెడ్డి అండ్ అనుచరులు. దాంట్లో ఆల్మోస్ట్ సర్పంచ్, ఉప సర్పంచ్ వాళ్ళందరూ ఉన్నారు. ప్రజెంట్ సర్పంచ్ అందరూ ఉన్నారు. సో వాళ్ళందరూ ఉన్నారు అన్నమాట. ఇది ఇస్మాయిల్ ఖాన్ భూమి. ఫస్ట్ ఇస్మాయిల్ ఖాన్ పేరు మీద చేపించింది, ఆయన కొడుకు పేరు మీద చేపించింది కూడా మేమే. డాక్యుమెంట్ చేపించినాక మళ్ళీ ఏం చేసిండు, ఆయన దుబాయ్లో ఉంటాడు. వాళ్ళ కొడుకు దుబాయ్లో ఉంటే తెలుగు రాదు, మరి ఆయన బయట ఉంటాడు అని చెప్పి ఆయన పేరు ఏం చేసిండు, ఆయన భర్త పేరు వెళ్ళి భార్య పేరు చేసుకున్నాక ఆమె తన భూమి అమ్ము తక్కువ ధరకు అని చెప్పి వీళ్ళందరూ పోయారు. సురేందర్ రెడ్డి పోయిండు, సతీష్ అడ్వకేట్ పోయిండు, వెంకటరెడ్డి పోయిండు, అందరూ పోతే ఆమె ఇయ్యపోయేదాకా మనోహర్ రెడ్డి అంటే కరెక్ట్ ఉంటాడు, కరెక్ట్ డబ్బులు ఇస్తారని నాకు అమ్మింది. అమ్మినాక కూడా ఆయన పేరు మీద నా పేరు మీద చేసుకున్నాక వాళ్ళ ఓర్వకి ఏం చేస్తున్నారంటే మనోహర్ రెడ్డి కొన్నాడు, మాకు అడిగి తీయకపోయి అని చెప్పి కడీలు కొట్టుడు. ఇంకొకటి డాక్యుమెంట్ మునీర్ పేరు మీద అమ్మిన భూమి మళ్ళీ వాళ్ళకి వచ్చినాక ఏం చేశారు వీళ్ళు, దాన్ని ఇట్లా వచ్చిందని చెప్పి ధరణిలో వచ్చిందని చెప్పి వీళ్ళు డబ్బులు లేకుండా సురేందర్ పేరు మీద చేసారు. మనోహర్ రెడ్డికి 14 అయితేనే అని చెప్పి చేసినాక వాళ్ళు వచ్చి నాకు డిస్టర్బ్ చేసారు. నాకు వీళ్ళకి అమ్మినాక ఇప్పుడు రాలే. వీళ్ళు వచ్చినాక ఏలూరు వాళ్ళు కూడా చెప్పి నాకు దుర్కో కలిమిట రెడ్ సాబ్ నువ్వు సపరేట్ మేము చూసుకుంటాం, నువ్వు వదిలిపెట్టు రెడ్ సాబ్ అంటే నాకు ఇంకా 30 లక్షలు ఇచ్చేది వాళ్ళు. అది కాదని చెప్పినాక నీకు వేరే ఇచ్చే వారికి ఏమంటే మేము ఏలూరులో అయితే మేము చూసుకుంటాం అన్నారు. వద్దు అది పద్ధతి కాదు, అమ్మిన మన నమ్మకం మీద వచ్చిర్రు, వాళ్ళకి ఇవ్వాలని చెప్పినాం. ఇలా రాత్రులు వచ్చి కడీలు ఎరగొట్టుడు ఇవన్నీ మనం చేసారు. ఇవన్నీ వాళ్ళకి శాత కాకి మరి రాత్రిలో చేస్తాం. మళ్ళీ సురేంద్ర కూడా డబ్బులు ఇచ్చుకోనిలే, ఉత్తిగా డాక్యుమెంట్ చేసిర్రు. ఆయన పేరు మీద చేసారు తప్ప ఆయన పైసలు ఇవ్వలే. అది ఈ సర్వే నెంబర్ కాదు, ఈ భూమి కాదు. ఆయన అదే కలింతానికి సర్వే చేస్తే ఇంకా 2 ఎకరాలు వెళ్తుంది. మొత్తం సర్వే పెట్టమని ఈ జనార్దన్ రెడ్డి, ఈ కార్తిక్ రెడ్డి, విజయలక్ష్మి రెడ్డి ఏట్లేటవల్లి గ్రామం షాబాద్ మండలంలో పట్టా భూమి మేము 2022లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. ఇందులో ఎలాంటి ఆక్షేపణ లేకుండా సురేందర్ రెడ్డి అనే మార్కెటింగ్ సర్దనార్ చైర్మన్ గారు మళ్ళీ వచ్చి మమ్మల్ని హరాస్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. ఆయన మా అనుచరులు మరియు ఎవరిని ఉప సర్పంచ్ని పట్టుకొని మీరు లోకల్ గారు అని చెప్పి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉన్నది. ఆయన మమ్మల్ని మానసికంగా క్షోభకు గురి చేసి 500 కడీలను, సీసీ కెమెరాలను, బోర్ను, 4 సీసీ కెమెరాలు, బోరు ఇవన్నిటి డ్యామేజ్ చేయడం జరిగింది. రాత్రిపూట వచ్చి ఇది FIR కూడా చేయడం జరిగింది. ఇందులో ఏమి ఇబ్బందులు పెట్టినా నాన్ లోకల్ అనే ఫీలింగ్తో మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నాడు. డమ్మీ డాక్యుమెంట్ చేసుకుంటాడు, మళ్ళీ నానా ఇబ్బందులు పెడతాడు. సురేందర్ రెడ్డి అనే వ్యక్తి మార్కెటింగ్ చైర్మన్ అని చాలా విర్రవీక్కుంటూ మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది. సర్దనార్ మార్కెట్ చైర్మన్.
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పోలీసులు నిర్వహించిన విస్తృత నాకాబందీ తనిఖీల్లో భారీగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకున్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లు, జాతీయ రహదారులు, రద్దీ ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల్లో సరైన పత్రాలు లేని ట్రిపుల్ రైడింగ్, మైనర్లు వాహనాలు నడపడం, సైలెన్సర్లలో మార్పులు చేయడం వంటి ఉల్లంఘనలకు పాల్పడిన 150 వాహనాలపై కేసులు నమోదు చేశారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడిపిన 40 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై ఎలాంటి రాజీ ఉండదని, చట్టాన్ని ఉల్లంఘించే ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో సిసిఎస్ పోలీసులు, టూటాన్ పోలీసుల సంయుక్త ఆపరేషన్ లో ఓ సీరియల్ చోరుడు పోలీసులకు చిక్కాడు. ఖమ్మం ఏసీపీ రమణమూర్తి వెల్లడించిన వివరాల ప్రకారం తనిఖీల సమయంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న మదిర మండలం ఆత్కూర్ గ్రామానికి చెందిన కుంభపాటి ఏసోబును అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తెలుగు రాష్ట్రాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని గత కొన్నేళ్లుగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. నిందితుడిపై జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో 22కు పైగా దొంగతన కేసులు నమోదైనట్లు తెలిపారు. అతడి వద్ద నుంచి సుమారు 32 తులాల బంగారం, 23 తులాల వెండి స్వాధీనం చేసుకోగా వాటి విలువ సుమారు 32 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది. సిసిఎస్ పోలీసు వారు మరియు టూటాన్ సిఏ గారు వెహికల్ చెకింగ్ చేస్తుండగా టౌన్లో చెకింగ్ చేస్తుండే దీంట్లో నిన్న సాయంత్రం కిన్నర హోటల్ దగ్గర ఈ అక్యూజ్ యూసుఫ్ అనే అతను గతంలో ఫింగర్ ప్రింట్స్ చెక్ చేస్తుంటే ఇతనికి గతంలో 22 కేసులు ఉన్నాయి ఇతని మీద. ఇతని తిరుగూరు దగ్గర చిల్లకల్లు ఈ గతంలో 22 కేసులు ఉన్నాయి కదా అని చెప్పి అతన్ని పట్టుకొని ఫింగర్ ప్రింట్ డివైస్ పట్టుకొని వెరిఫై చేయంగా అతను మన ఖమ్మం జిల్లాది 10 కేసులు, తిరువురుది 1 కేసు ఒప్పుకున్నాడు. మొత్తము 25 తులాల బంగారం రికవరీ అయింది. 32 తులాలు అంటే 25 తులాలు రికవరీ అయింది. ఇంకొక 6 తులాలు ముత్తూట్లో ఉన్నాయి. ఆ ముత్తూట్ ఫైనాన్స్లో పెట్టినాడు. ఇబ్రాహీంపట్నం పెట్టారు. అది వాళ్ళ తిరువూరు ప్రాపర్టీ, అది వాళ్ళు రికవరీ చేస్తారు. చిల్లకల్లు ప్రాపర్టీ అది అక్కడి నుంచి రికవరీ చేసుకుంటాడు. మొత్తం బంగారం రికవరీ అయింది. ఇప్పుడు 32 లక్షల దాకా రికవరీ అయింది. 32 తులాలు బంగారం, వెండి 40,000 రికవరీ అయింది. ఇప్పుడు ఇక్కడ మనకి ఇతను ఖమ్మం టూటాన్ 4 కేసులు, ఖానాపురావేలి 3, వేంసూరు 1, విఎం మంజర్ 1, చిల్లకల్లు 1, తిరువురు 1 మొత్తం 11 కేసులు ఇన్వాల్వ్ అయినాయి. గతంలో ఇతని మీద 22 కేసులు, 11 కేసుల్లో వారెంట్ కూడా ఉంది ఇతని మీద. ఇతన్ని మనం అరెస్ట్ చేసి ప్రాపర్టీ అంతా కూడా వాళ్ళ చేసిన తర్వాత ఇతన్ని కోర్టులో పంపించేస్తాం. ప్రెస్ వారు కూడా మనం ఏంటంటే కొద్దిగా అందరూ వాళ్ళు కూడా పేపర్లు చదువుతుంటారు కాబట్టి మనకి ఇంకా కష్టమవుతుంది వాళ్ళ మధ్య. అసలే వాళ్ళు ఇంకా చాలా ఫాస్ట్గా ఉన్నారు. అన్ని సెల్ ఫోన్లు వాడట్లేదు, అది వాడట్లేదు. మీరు ఏదో క్వశ్చన్ మార్క్తో వేసినా కూడా వాళ్ళు ఇంకా చూసి అలర్ట్ అయ్యి ఇంకా మనకి లేట్ అవుతుంది, ప్రాసెస్ లేట్ అవుతుంది. ఇలా ప్రాసెస్ లేట్ కాకుండా ఉండడానికి కొద్దిగా సహకరించండి. ఏదైనా ఉంటే మేమే అఫీషియల్గా చెప్తాం. చేసినాడు, ఆదోనిలో చేసినాడు. కానీ మనం సిసిఎస్ వాళ్ళను మనం కంబైన్డ్ ఎఫర్ట్స్ పెట్టి వితిన్ 10 డేస్లోనే అఫెన్స్ అయిన 10 డేస్లోనే అక్యూజ్ని ఐడెంటిఫై అయింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. డాక్టర్ ఎస్ చంద్రమౌళి గురువర్యులకు ఘన స్మృత్యాంజలి. ఒడిషా నుంచి హైదరాబాద్ కు గంజాయి స్మగ్లింగ్, 3 అరెస్ట్. షాబాద్ లో భూ వివాదం, భూమి కబ్జా యత్నం చేశారంటూ మార్కెట్ కమిటీ చైర్మన్ పై ఆరోపణలు. మిర్యాలగూడలో పోలీసుల మెగా నాకాబందీ, 150 వాహనాలపై కేసులు. ఖమ్మంలో 32 లక్షల విలువైన బంగారం, వెండి స్వాధీనం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.